లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 62వ అధ్యాయం 8వ వాక్యం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము ఎవరి మీద నమ్మిక ఉంచాలి అనంటే దేవుని మీద నమ్మిక ఉంచాలి. అన్ని సమయాల్లో దేవుని మీద నమ్మిక ఉంచమని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం నమ్మకం ఉంచుతాం, మరికొన్ని విషయాలు అరే ఇది దేవుని వలన కూడా సాధ్యమా అన్నట్లుగా మనం ఆలోచనలో పడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన మనల్ని ఏం చేస్తాడు అనంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మీద పూర్తి నమ్మకం మనం ఉంచుతామో, దేవుని మీద పూర్తి విశ్వాసం మనం ఉంచుతామో, అప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ దినాలలో కొంతమంది జీవితాల్లో దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, దేవుని సన్నిధికి ఎంత క్రమంగా వచ్చినా, ఎంత క్రమబద్ధమైన జీవితం చేసినా వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడంను బట్టి, వారి యొక్క ప్రయత్నంలో వారు విఫలమైపోవడంని బట్టి మరి నిజంగా దేవునిలో నుండి, ఆయన మీద ఉంటున్న విశ్వాసంలో నుండి తొలగిపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, అన్ని సమయాల్లో, కష్ట సమయాల్లో కూడా, అనుకూల సమయాల్లో మాత్రమే కాదు, ప్రతికూల సమయంలో కూడా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్తి నమ్మకం మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించమని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో, ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచిన మనము ఆయన సన్నిధానానికి వచ్చి మన బాధంతా ఆయన దగ్గర వ్యక్తపరచుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ పోర్ అవుట్ అ హార్ట్స్ టు హిమ్, మన హృదయాన్ని పూర్తిగా ఆయన దగ్గర కుమ్మరించుకోగలిగితే ఆయన మనకు ఆశ్రయంగా నిలబడతాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ పరిస్థితిలో ఓటమి పాలైపోయావో, నీ ఉద్యోగ విషయంలో, నీ బిజినెస్ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ పరంగా, నీ భర్త విషయంలో, లేదా నీ భార్య విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో మరి నువ్వు నలిగిపోతున్నావేమో, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని దినదినము నువ్వు కుమిలిపోయి నీ బాధ ఇతరులకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధానానికి వచ్చి నీ హృదయాన్ని మొత్తం ఒక నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని నువ్వు కుమ్మరించగలిగితే, మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, ఆయన నీ ప్రక్కనే నిలబడి నేనున్నాను అని ధైర్యపరిచే దేవుడు. ఆయన నీకు ఆశ్రయం అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆదరణ లేక నాకు ఎవరు ఆశ్రయం, నాకు ఎవరు సహాయం చేస్తారు, నా మాటను అసలు ఎవరు పట్టించుకుంటారు, నాకు ఎవరు విలువిస్తారు, నన్ను ఎవరు గుర్తిస్తారు, నా బాధలో నా ప్రక్కనే ఎవరు నిలబడతారు, అసలు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ బాధంతా ఆయన సన్నిధిలో వ్యక్తపరచు, నీ సమస్య ఏంటో ఆయనతో చెప్పు. తప్పకుండా ఆయన మీద పూర్తి విశ్వాసం నువ్వు ఉంచి ఆయన సన్నిధిలో నీ యొక్క సమస్య అంతా నువ్వు చెప్పుకోగలిగితే తప్పకుండా ఆయన నీకు తోడుగా, నీకు ఆశ్రయంగా ఉండి నీ ప్రతి సమస్యకు ఒక సమాధానాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మీ సన్నిధిలో ప్రభా, అయ్యా ప్రభా, నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాన్ని కుమ్మరించినప్పుడు, అయ్యా మీ మీద పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు, అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ మీ మీద నమ్మకం ఉంచినప్పుడు మీరు మాకు ఆశ్రయంగా ఉంటారని మాట్లాడారు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆదరణ లేక, తోడు లేక, అయ్యా నిరాశ్రయులై ఉన్నారు, వారికి మీరు ఆశ్రయంగా నిలబడండి ప్రభా. తోడుగా, అండగా, ఆశ్రయంగా ప్రభా మీరు వారితో కూడా ఉండి బలపరిచి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నిన్ను విడచిన సమయం